నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ గోసేవా యాత్రలో భాగంగా రాజస్థాన్ నుండి కాకినాడ జిల్లాకు విచ్చేసిన శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గో సంరక్షణ, గోశాలల నిర్మాణం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారి పరంపర ఉత్తర శారదా పీఠాధిపతి శ్రీ 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 అవిముక్తేశ్వరానంద సరస్వతి శంకరాచార్యుల వారి తరపున శ్రీ 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 తీర్థ బ్రహ్మచారి స్వామీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు 5 అక్టోబర్ 2025 జిల్లాల్లో పర్యటించారు. ఈ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా గో సంసద్ రామకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ ఠాగూర్ పర్యవేక్షణలో గోసేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన పెద్దాపురం నుండి గణపతి, పిఠాపురం వల్లి రామకృష్ణ, కాకినాడ రూరల్ నుండి జీకేఆర్ సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ కె వెంకట జానకి రామ్, పలువురు గో విధాయతులు, కార్యకర్తలు మరియు గో సంరక్షణ సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.